వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మోతా తుఫాన్ తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో చిక్కోలు తీరంలో ఎటువంటి అలజడి నెలకొంది అన్న విషయాన్ని మాత్రం ఆర్టీవీ జిల్లా వాసులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలోనే 193 కిలోమీటర్లు తీరం విస్తరించినటువంటి చిక్కోలు తీరం ప్రస్తుతం కడలి కల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం చాలా హారిబుల్గా ఉంది. ఇటువంటి నేపథ్యంలో తీరానికి చేరువవుతున్నటువంటి ఈ తుఫాన్ తీరం దాటితే ఎటువంటి అల్లజడి సృష్టించనుంది, ఆ అల్లజడికి ఎటువంటి అతలాకుతలం కానుందన్న విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ప్రస్తుతం మాత్రం చిక్కోలు తీరంలో అలల ఎగసిపాటు చూస్తే కనుక సముద్రం అంతా కూడాను ఒక అల్లోలకరమైనటువంటి పరిస్థితి. ఇలా పొంగుగా నొరగ కనుక వచ్చినట్టయితే వస్తున్నటువంటి ఆ విపత్తు మాత్రం ఎంత హారిబుల్గా ఉంటుందనే విషయం మాత్రం మనకు స్పష్టం చేస్తుంది. తీరానికి సుమారు 300 కిలోమీటర్లు, విశాఖపట్నం కాకినాడకి 270 కిలోమీటర్లు దగ్గర ఉన్నటువంటి ఈ మోతా తుఫాన్ మాత్రం మరి కొద్ది గంటల్లో తీరం తాకే అవకాశం ఉంది. తాకిన తర్వాత దాటడానికి మాత్రం కొంత సమయం పడుతుంది. ఈ గ్యాప్లో మాత్రం విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అంటే విస్తారంగా వర్షాలతో పాటు ఈదురు గాలులు వీసినట్టయితే మాత్రం చెట్లు నేల కొరుకుతాయి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా అంటే కూలే పరిస్థితి ఉంది. దీంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరోవైపు చెట్లు కనుక కోకటి వేలతో కూలినట్టయితే ఆ గాలుల తీవ్రతకు మాత్రం పూర్తిగా చూస్తే కనుక ఒక అంటే రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం ఉంది. రాకపోకలకు కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఈదురు గాలులు వేగం కనుక ఎక్కువైనట్టయితే ఇల్లు కూడాను పెకిలించుకుపోయే పరిస్థితి. తీరంలో మాత్రం ఒక భయానక పరిస్థితి నెలకొంది అన్నటువంటి సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. వస్తున్నటువంటి ఈ పెను తుఫాను బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రం ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా సెలవు లేకుండా అధికారులందరూ కూడాను రక్షిత చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు ఇచ్చిన సూచనల మేరకు ప్రజలు ఎవరూ బయటికి రాకపోవడంతో ట్రావెల్ వ్యవస్థ కూడా పూర్తిగా నిలిచిపోయింది. ఈ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం మాత్రం మోతా తుఫాన్ రూపంలో వస్తున్నటువంటి ఈ పొన్ను ముప్పు చిక్కోలు వాసులకు మాత్రం ఎటువంటి వేతనలు మిగులుస్తుందో అన్న విషయం మాత్రం ఇంకా ఊహించడానికి కూడా అలవకాని పరిస్థితి. ప్రస్తుతం మాత్రం ఏదైతే రక్షిత చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడాను అందుబాటులో ఉన్నాయి. మరోవైపు చూస్తే కనుక విస్తారంగా జిల్లాలో వర్షాలు కురిసినప్పటికీ ఒడిశాలో ఉన్నటువంటి వంస్తారా, నాగావళి, బావుదా, మహేంద్ర తనియా నదులు క్యాచ్మెంట్ ఏరియాలో కనుక విస్తారంగా వర్షాలు కురిస్తే నదులకు వరద ప్రమాదం పొంచి ఉందని ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. ఏవైతే రిజర్వాయర్లో ఉన్న నీటిని మాత్రం ఇప్పటికే దిగువకు విడిచిపెట్టి అవన్నీ కూడా ఖాళీగా ఉంచారు. ఒకవేళ కనుక వరదలు వచ్చినట్టయితే అవి నిండి వరదలు వచ్చి నదీ పరివాహక ప్రాంతం ప్రజలకు కూడాను ప్రమాదం పొంచున్న నేపథ్యంలో వారిని కూడాను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 296 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తే కనుక తీర ప్రాంతంలో మత్స్యకారులకు సైతం ఏవైతే రక్షణ షెల్టర్లు ఏర్పాటు చేశారో ఆ షెల్టర్లో మాత్రం వారిని అందుబాటులో ఉన్న వారందరినీ కూడాను అక్కడ అకామిడేట్ చేస్తున్నారు. వీరందరికి కూడాను ఎటువంటి అసౌకర్యం లేకుండా అంటే నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా ఆహార పదార్థాలు కావచ్చు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కాకుండా ఇటువంటి పరిణామాలతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలు ఏవి తలెత్తకుండా వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. చూస్తే కనుక మోతా రూపంలో చిక్కోలు వాసులు వెంటాడుతున్నటువంటి ఏదైతే తుఫాన్ ఉందో అది మాత్రం ఒక తితిలి హుదూద్ వంటి పెను ముప్పు మాత్రం పొంచుంది. చూస్తే కనుక అలల ఎగసిపాటు ఇలాగ కనుక అలలు కనుక ఇలాగ ఎగసిపడినట్టయితే తీరానికి చేరువవుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితి ఉందంటే తీరం దాటిన తర్వాత కూడా సముద్రం ఇదే పరిణామం ఉంటుంది. 255 మత్స్యకార గ్రామాలు ఉన్నటువంటి చిక్కోలు తీరంలో మాత్రం ప్రస్తుతం 13 చేపల వేటకు అనువైన ప్రదేశాల్లో ఆ మత్స్యకారులందరూ తమ వలల్ని, పడవలను కూడాను ఇప్పటికే ఒడ్డుకు నిక్షిప్తం చేసుకొని వాటిని పరిరక్షించుకున్న పనిలో ఉన్నారు. మరోవైపు చూస్తే మైదాన ప్రాంతంలో వరి పంట చేతికొచ్చే సమయం వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా పొలాల్లో ఎక్కడ కూడా
నీరు ఉంచకుండా దిగువకు విడిచిపెట్టాలి, నీటి కోసం ఆశపడద్దు. ఎందుకంటే విస్తారంగా వర్షాలు కురిస్తే నీటి కొరత ఉండదు కాబట్టి రైతులు మాత్రం వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించి పంటను మాత్రం పరిరక్షించుకోవాలని చెప్పి చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక 175 కిలోమీటర్లు విస్తరించిన జాతీయ రహదారిపై ఈదురు గాలులు గనక తీవ్రత పెరిగినట్టయితే వాహనాలు బోల్తా పడే పరిణామాలు కూడా హుదూ, తిత్లీ వంటి విపత్తుల్లో చూసాం. ప్రస్తుతం మాత్రం హైవేపై కూడాను భారీ వాహనాలన్నీ కూడాను ఎక్కడికక్కడ నిలుపుదల చేయాలని చెప్పి హైవే పెట్రోలింగ్తో పాటు లోకల్ పోలీసులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. తుఫాన్ తీరానికి సమీపిస్తున్న ఈ తరుణంలో వస్తున్నటువంటి ఈ పెనుముప్పు బారి నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ప్రజలు కూడా వారితో సహకరించాలి. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రావద్దని మాత్రం సూచన జారీ చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో మాత్రం ఈరోజు రద్దీ పరిస్థితి లేదు. మరోవైపు నిత్యావసర వస్తువులు కొనుగోలు కావచ్చు, కూరగాయల కొనుగోలుకి మాత్రం కొంతమంది తెల్లవారుజామునే వచ్చి వాటిని మాత్రం కొనుక్కొని ఇంటికి వెళ్ళే పరిస్థితి. మరో 3 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుండి బయటకు రాకుండా ఏవైతే కచ్చా ఇళ్లలో నివసిస్తున్నారో వారందరూ కూడాను సురక్షిత ప్రాంతాల్లో ఈ 3 రోజుల పాటు తలదాచుకోవాలి. ఎటువంటి విపత్తు వచ్చినా కూడా రక్షించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా ప్రజల సహకారాలు కూడాను చేదోడుగా నిలవాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. రాకపోకలకి ఎక్కడ కూడా అంతరాయం కలగకపోయినా వస్తున్నటువంటి ఈ పెనుముప్పు మాత్రం ఒక ప్రళయాన్ని సృష్టిస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈదురు గాలులు వేగం కూడా పెరిగాయి, సముద్రం కూడా అల్లుకల్లోలంగా మారింది, విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈ పరిణామాల నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం మాత్రం సఫలం కావాలంటే ప్రజలందరూ కూడా తమకు సహకారం అందించాలని చెప్తున్నారు. చూస్తే కనుక సముద్రం మాత్రం అల్లుకల్లోలంగా ఉంది. తీరానికి తుఫాన్ చేరువవుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పెనుముప్పు నుండి ప్రజలను కాపాడేందుకు వారు చేస్తున్న ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సఫలమయ్యే అవకాశం లేకపోలేదు. ఎటువంటి విపత్తు వచ్చినా కూడా కాపాడేందుకు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడాను జిల్లాకు చేరుకున్నాయి. వారు కూడాను మూవ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. రహదారులపైకి నీరు వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే గత రాత్రి నుండి పున్నపాతుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం లేకపోయినప్పుడు కూడా లోతట్టు ప్రాంతం ప్రజలు మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చేస్తున్న సూచనలకు మాత్రం వారు సహకరించి ఈరోజు ఈ విపత్తు నుండి బయటపడేందుకు మాత్రం అధికార యంత్రాంగం సూచనలు తూచా తప్పకుండా పాటించి జిల్లా ప్రజలు సురక్షితంగా బయటపడతారని ఆశిద్దాం. బలరాంపురం తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.